ఎస్పీ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్రతండాకు చెందిన రైతు కొర్ర మంక్తా నాయక్ వ్యవసాయంలో నూతన పంథాను అవలంబిస్తూ స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ సాగు పద్ధతులను పాటిస్తూ ప్రతి సంవత్సరం కొత్త రకాల విత్తనాలను ప్రయోగాత్మకంగా సాగు చేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. మంక్తా నాయక్ ముఖ్యంగా మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుండి నాణ్యమైన బ్రీడర్ సీడ్ అయిన MGG 385 రకం పేసర్లను తెచ్చి తన పొలంలో విజయవంతంగా పండిస్తున్నారు. ఈ రకం పంట సుమారు 75 రోజుల కాల పరిమితిలో సిద్ధమవుతూ ఒక ఎకరానికి సుమారు 9 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది కొత్త రకాన్ని ఎంపిక చేసుకుని దానిని సమర్థవంతంగా సాగు చేయడం ద్వారా దిగుబడిని పెంచడమే కాకుండా గ్రామంలో ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. నా పేరు కొర్ర మంక్తా, పోస్ట్ గొట్టిముక్కల, మండలం దేవరకొండ, డిస్ట్రిక్ట్ నల్గొండ చెందినవాడిని. గతంలో నేను ఏం చేసేదంటే ఎక్కువ ఆముదాలు, వరి వేసేవాడిని. కానీ అవి లాంగ్ పీరియడ్ అంటే దాదాపు 4 నుంచి 5 నెలలు టైం తీసుకోవడం వల్ల దీన్ని ప్రత్యామ్నాయంగా తక్కువ కాలంలో మనకు పంట వచ్చే వెరైటీలు ఏమైనా ఉన్నాయంటే అతి తక్కువలో మనకు వచ్చే వెరైటీలు మధిర నుంచి రిలీజ్ అయినటువంటి పెసర మినుములని నాకు తెలిసింది. అక్కడ నుంచి ఆ సైంటిస్ట్ నుంచి బ్రీడర్ సీడ్ తీసుకొని వచ్చినాను. అది వేసి మామూలుగా అంటే అంత సారవంతమైన నేల లేకున్నా కానీ దుబ్బనాల నీళ్ళని వేసాను. ఇప్పటికీ అది 70 నుంచి 70 రోజులకు కోతకు వచ్చేసింది. ఇప్పటికీ నా అంచనా ప్రకారం నా రైతు అనుభవం నుంచి 9 నుంచి 11 క్వింటల్ చిల్లరనే వస్తుంది, కానీ తక్కువ అయితే రాదు. కాబట్టి రైతులు ఒక వరి వేస్తే ఎకరానికి మనకు వచ్చేది ఎంత కష్టపడ్డా 4 నుంచి 5 నెలల్లో 30,000 వస్తాయి. ఆ వరి ఒక ఎకరం వరి బదులు దీన్ని 4 ఎకరాల దాకా ఆడతడి పంటలు వేసుకోవచ్చు. అది 5 నెలలకు మనకు ఇన్కమ్ వస్తే మనకు 2 నుంచి 3 నెలల లోపునే ఇన్కమ్ వస్తుంది. అది 30,000 వస్తే అది 4 ఎకరాలు పాడితే అట్లా మనం ఎకరానికి 50,000 వేసుకున్నా తక్కువ 1,80,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా మనం సాధించుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు ఇంకోటి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే తక్కువ కాలంలో మనకు ఇన్కమ్ రావడమే కాకుండా భూమి సారం అవుతుంది. మళ్ళీ వేసే పంట కూడా మనకు దిగుబడిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు దీన్ని గమనించి ఎక్కువగా పెసర్లు, మినుములు వీటికి సాగు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్, మండల వ్యవసాయాధికారి, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. మనం ఇప్పుడు గొట్టిముక్కల రెవెన్యూ విలేజ్లో కొర్రతండా అనేటటువంటి ఒక తండాలో ఆదర్శ రైతు మంక్తా నాయక్ గారి పొలంలో మనం ఉన్నాము. ఈయన మధిర ఖమ్మం జిల్లా మధిర ఇన్స్టిట్యూట్ నుంచి ఈ పెసల్ రకం MBG 385, MBG అంటే మధిర గ్రీన్ గ్రామ్, MGG 385 అనే రకాన్ని ఈయన అక్కడ శాస్త్రవేత్తలు బ్రీడర్ సీడ్ తీసుకొచ్చి ఈయన తనకున్న 4 ఎకరాల పొలంలో ఈ పంట పండించడం జరిగిందండి. ఇది చాలా అద్భుతంగా పండింది. గుత్తులుగా కాసిని ఖచ్చితంగా 9 నుంచి 10 క్వింటాల వరకు ఈయనకి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ మొక్కను చూడండి, ఇది ఏ రకమైనటువంటి గుత్తులుగా కాసిందో. ఇన్ని కాయలు, తర్వాత కాయ పొడుగు కూడా ఎక్కువ, 14 గింజలు యావరేజ్గా ఒక్కొక్క పాట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈయనకి మంచి ఈల్డ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ వెరైటీ ఏదైతే ఉందో MBG 385 అనే రకం 75 రోజుల కాల పరిమితితో ఉంటుంది. ఇది కేవలం 8 కేజీలు ఒక ఎకరానికి ఈయన తీసుకొచ్చి జల్లారు. అది చాలా పద్ధతిలో తీసుకుని జల్లటం జరిగింది. ఒక 2-3 తళ్ళు స్ప్రింక్లర్ల ద్వారా ఇవ్వటం కూడా జరిగింది. ఇది చూస్తే మీరు ఈ నేల స్వభావాన్ని చూడండి. ఈ నేల స్వభావం పూర్తిగా దుబ్బ నేల, అంటే ఏమాత్రం సారవంతమైన నేల కాదు. ఇదే పొలంలో ఈయన ఈ రకంగా పండిందంటే ఇది కొంచెం మనం వరి మాగాణుల్లో కానీ వేస్తే దీనికన్నా ఇంకా 1-2 క్వింటాలు అధికంగా పండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రైతు అభ్యుదయ రైతు ఎప్పుడు కూడా ఈ రకమైన ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. సైంటిస్టుల దగ్గరికి, ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి కొత్త రకాలు ఏమైనా వస్తే తీసుకొచ్చి ఈయన ప్రయోగం చేస్తూ ఉంటారు. బాగా సక్సెస్ అయితే ఇదే విత్తనాన్ని ఈయన బ్రీడర్ సీడ్ తెచ్చారు కాబట్టి అది ఫౌండేషన్ సీడ్గా మారుతుంది. ఆ ఫౌండేషన్ సీడ్ విత్తనాన్ని, మూల విత్తనాన్ని తన చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈయన ప్రోత్సహిస్తారు. ఇచ్చి మిగిలిన రైతులు కూడా ఈ పంటని వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారండి. ఇది చాలా మంచి వెరైటీ అండి. ఖమ్మం మధిర ఇన్స్టిట్యూట్లో డాక్టర్ రుక్మిణి మేడం గారి ఆధ్వర్యంలో ఇది బ్రీడ్ చేయడం జరిగింది. ఈ బ్రీడు నేను ఇంతవరకు కూడా పెసల్లో యావరేజ్గా 3 నుంచి 4 క్వింటాల్ పంట దిగుబడి వస్తుంది. అట్లాంటిది దీనికి ఇప్పుడు 9 నుంచి 14 క్వింటాల్ వరకు, మాగానుల్లో అయితే 14 క్వింటాల్ దాకా వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఇది చాలా మంచి రకం, మంచి వెరైటీ. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మన రైతుని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ విధంగా అభ్యుదయంగా ఈ రకమైన పంటలు పండించడం. ఇవాళ మార్కెట్లో దీని ధర 8,500 రూపాయలు. MS ఉందంటే 10 క్వింటాల్ ఈయనకి పండిన 85,000 రూపాయలు ఈయనకి
మొత్తం మీద వచ్చేటటువంటి ఆదాయం. దానిలో సాగు ఖర్చులు కేవలం 10,000తోనే సాగు ఖర్చు సరిపోతుంది. కేవలం 10,000. దీనికి పెసర 75 రోజుల పంట కాబట్టి ఎక్కువ కాల పరిమితి ఉండదు. తర్వాత సీడ్ రేట్ కూడా చాలా తక్కువ. 8 కేజీలు 200 రూపాయలు తీసుకున్న 1600 రూపాయలతో సీడ్ వచ్చేస్తుంది. ఒక దున్నకానికి గుంటలు తోలడానికి పెద్దగా దీనికి తెగుళ్ళు కూడా ఏమి పెద్దగా రాదండి. మార్గ మచ్చల పురుగు వస్తుంది, దాన్ని మనం నివారించుకోవాలి. ఎల్లో మొజాయిక్ వైరస్ వస్తే ఆ మొక్కలను కూడా ఈయన పీకేయడం జరిగింది. మొజాయిక్ కూడా అటాక్ కాలేదు. చాలా తక్కువ పెట్టుబడితో, కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఈయన దాదాపుగా 9 నుంచి 10 క్వింటాలు అంటే 85,000. 10,000 పోయినా సరే దాదాపు 75,000. ఇప్పుడు యావరేజ్గా మనం ఏ రకంగా లెక్కేసుకున్నా సరే 60,000 రూపాయలు ఈయనకి ఎకరానికి నికర ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం 75 రోజుల్లో 60,000 సంపాదించేటటువంటి అద్భుతమైన పంట. సో రైతాంగం ఇటువంటి వెరైటీస్ని సాగు చేసి వారు కూడా లాభం పొందాలని కోరుతూ సెలవు.